టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పాజిటివ్ గా డిటెక్ట్ అవటం, ఒక పార్టీలో దొరకటం, ఆయన ఇది పర్సనల్ అని చెప్పి దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయటం, దీన్ని ఎలా చూడాలంటే? సార్ ఎక్కడా కూడా ఆయన దాన్ని పర్సనల్ అని సమర్థించుకునే పరిస్థితి అయితే ఉండదు సార్. ఎందుకంటే అమీనాబాద్ ఏమి ఆంధ్ర రాష్ట్రంలో లేదు, అది తెలంగాణలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ఇక్కడ వెళ్ళాను, అన్ని చోట్ల నేను వెళ్ళొచ్చు, నేను ఒక ఎంపీని అనడానికి కాదు కదా. అమీనాబాద్ ఫామ్ హౌస్ కి వెళ్ళి అది నా పర్సనల్ అంటే అది ఆ టాపిక్ అంటే ఆ మాట జడ్జి గారి ముందు కూడా చెప్పరు, కోర్టులో కూడా ఎక్కడ సబ్మిట్ చేయరు, ఎఫిడవిట్ లో అది నా పర్సనల్ అనరు. ఎందుకంటే ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, అందులోనూ చాలా అకౌంటబిలిటీ ఉంది రాష్ట్రానికి. ఊరికే వచ్చేలా ఎంపీ టికెట్ ఊరికే వచ్చేలా వాళ్ళ నాన్నగారు ఏదో టిటిడి మాజీ చైర్మన్ అనో, లేకపోతే వాళ్ళ మామగారు ఏదో మాజీ స్పీకర్ అనో, అంటే యనమల రామకృష్ణుడు గారు అనో ఇచ్చేలా వారి ప్రతిభా ప్రావీణ్య వాళ్ళు చూపించుకున్నాక ఇవ్వాల్సినటువంటి టికెట్లని పలానా వాళ్ళ కొడుకు పలానా వాళ్ళ అల్లుళ్ళని ఇచ్చేస్తే ఇలాగే ఉంటది. సరే, ఎనివే పాపం అతని మాటల్లో ఏదో నిజాయితీ కనబడుతుందండి నాకు ఎప్పుడు ఇలాంటి చెడు అలవాట్లు లేవు అనే పదంలో కొంత నిజాయితీ అనేది నాకు కనపడింది. కానీ ఏలూరు ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదా? అంటే పొమ్మనకండా పొగబెడుతున్నారా బాబు గారు? అంటే మీరు గమనించండి, ఈగల్ టీం ని పెట్టిందే చంద్రబాబు గారు. అంటే డేగ కళ్ళు మనల్ని గమనిస్తుంటాయి, డ్రగ్ మీద డేగ కళ్ళు పెట్టారు అని. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు, అంటే తెలంగాణలో పట్టుకున్నారు. ఆంధ్ర డ్రగ్ వల్ల అంటే ఆంధ్రాకి సంబంధించిన ఈగల్ టీమా లేకపోతే తెలంగాణకి సంబంధించిన ఈగల్ టీమా మాకైతే తెలియదు, కానీ పట్టుకున్నారు. అంతకుముందు ఆదినారాయణ రెడ్డి గారి కొడుకును ఎవరినో పట్టుకున్నట్టు కదండి దీంట్లో విన్నాను. అదే సో ఇప్పుడేమో ఇక్కడ మన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు. సో ఒకటే గమనించండి సార్, ఒక రివాల్వర్ పేలింది, ఎవరి మీద పేల్చినారు? అంటే దుండగులు వస్తారని. అంటే రివాల్వర్ వాడేటప్పుడే లేకపోతే రివాల్వర్ స్పాన్సర్ చేసేటప్పుడే ఇష్యూ చేసేటప్పుడే గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వారి మీదకి దాడి చేయడానికి వచ్చిన వారి మీద ఎవరు పోలీసు వాళ్ళు దాడి చేస్తారా? వాళ్ళు ఎవిడెన్స్ కదా పట్టుకుంటారు. సో పూర్తి నిఘా సమాచారంతో వచ్చినటువంటి ఈగల్ టీము రేవంత్ రెడ్డి గారికి చెప్పకుండా అమీనాబాద్ కి రాదు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు చెప్పకుండా అక్కడ దాకా పోరు. సో ఇక్కడ కనెక్టింగ్ మ్యాటర్ చూడండి. అంటే నాకు అర్థమైంది, బోలేబాబా డైరీని క్యాన్సిల్ చేసి మూడో కంటికి తెలియకుండా ఇందాపూర్ డైరీని పెట్టేసేయచ్చు. కానీ బోలేబాబా డైరీని క్యాన్సిల్ చేసేటప్పుడు, రేటు పెంచాల్సి వచ్చినప్పుడు, బోలేబాబా డైరీ మీద వేసిన నిందలు చూస్తుంటే కుక్కని కాల్చి చంపాల్సి వచ్చినప్పుడు బాబు గారు తీసుకునేటటువంటి నిర్ణయం ఆ కుక్కని పిచ్చి కుక్క అనే ముద్ర వేయడం. సో అప్పుడు కాల్చినప్పుడు ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. మామూలు కుక్కని కాల్చేస్తే అదేంటది పాపం జంతు పరిరక్షణ అంటూ వచ్చేస్తారు. అదే పిచ్చి కుక్కను కాలిస్తే ఎవరేం మాట్లాడరు. ఇప్పుడు ఒకవేళ ఎంపీ టికెట్ అక్కడ ఇవ్వడం ఇష్టం లేదేమో, ఎందుకంటే ఆయన అమీనాబాద్కి వెళ్తున్నట్టు ఆయన ఇంట్లో కూడా పెద్దగా సమాచారం ఇచ్చి ఉండరు. కానీ ఈగల్ టీం వారు పూర్తి నిఘాతో వెళ్ళి తెలుసుకున్నారు, పట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే యూరిన్ టెస్ట్ లో దొరకల. అంటే పుట్టా మహేష్ యాదవ్ గారు వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ తీసుకొచ్చి బయటికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాంట్లో వాటర్ మిక్స్ చేసేసి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయాక ఎట్లా కొట్లా తప్పించుకోవచ్చు అనుకున్నారు. కానీ ఎట్లా కొట్లా తప్పించుకోవచ్చు అనుకోవడం కాదు, నన్ను ఎవరు ఒకళ్ళు కాపాడతారులే. ఎవరు కాపాడతారనుకున్నారు? కాపాడే వాడే ఈ రోజు ఇబ్బంది పెడుతున్నాడు అని వాళ్ళు గ్రహించాలి. వీళ్ళు కాపాడడం కాదు, వాళ్ళని ఆ ఇబ్బందిలో నెట్టిన వారే వారు. ఆయన అనుకున్నారు అక్కడ వాష్రూమ్ లో దొరకలేదండి, నేను నా దగ్గర డ్రగ్ టెస్ట్ లో దొరకలేదు, సార్ ప్లీజ్ కైండ్లీ సేవ్ మీ సార్ అంటే ఎలా సేవ్ చేస్తారు? ఎవరు సేవ్ చేస్తారు? ఎవరు సేవ్ చేయరు. సో ఇప్పుడు ఏమైంది, బ్లడ్ శాంపిల్స్ లో దొరికింది. అందరూ వైసీపీ వాళ్ళకి ఒక అసరం దొరికినట్టేగా. చూడండి మీ పుట్టా మహేష్ డ్రగ్ దాంట్లో దొరికినాడు అని. అప్పుడేమంటారు? ఇమీడియట్ గా బాబు గారు ఆ పల్లా శ్రీనివాస్ గారితో ఒక లెటర్ రిలీజ్ చేశారు. 5 రోజుల్లో సమాచారం పూర్తిగా అందించాలి, సమగ్ర విచారణ చేయాలి అని. సో ఇక జీవితంలో పుట్టా మహేష్ యాదవ్ కి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ వారి నాన్నగారు కానీ వారి మామగారు కానీ అడగడానికి లేదు. చూసినారా? అంటే ముందు అంటే ఎవడురా దొరికింది అంటే దొరికే వరకు ప్రతి ఒక్కడు దొరికాకే ప్రతి ఒక్కడు దొంగ. ఇతనికి తెలుసు చాలా మంది సమాచారం. ఇప్పుడు ఇతన్ని సేవ్ చేసేవారు ఎవరు అంటే ఎవరు లేరు. అస్త్రంగా ఆయుధంగా మొన్న మీకు తెలుసు కదా, తెనాల్లో గంజాయి తాగారని ఒక 18, 20 ఏళ్ళు 16, 17 ఏళ్ళు పోరగాళ్ళని రేలగొట్టి పెట్టారు నడి రోడ్డు మీద పోలీసులు కాళ్లతో చేతులతో. ఒక కానిస్టేబుల్ మీదకి గంజాయి తాగినోడు దాడి చేసినాడని. వాడు గంజాయి తాగినప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐనా సీఎమ్మా పిఎమ్మా వాడికి ఏం తెలుస్తుంది? ఆ గంజాయి తాగిన మత్తులో ఎదురుగా వచ్చిన వాళ్ళని దాడి చేసేస్తారు. అట్లా దాడి చేసినాయి కదా. నెల్లూరులో ఒక కమ్యూనిస్టు వ్యక్తి, అతని పేరు ఏదో ఉంది సార్, ఒక కమ్యూనిస్ట్ వ్యక్తి ఆ గంజాయి తాగిన వాళ్ళని కంట్రోల్ చేయగా ఆ గంజాయి తాగిన వాళ్ళు అతన్ని చంపేసినారు. అతని చావుకి కారణం అయ్యారు, అతన్ని చంపేసినారు.
సో ఇటువంటి పరిస్థితి గంజాయి తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియనప్పుడు కానిస్టేబుల్ మీద చేతుతావా, కానిస్టేబుల్ కొడతావా అంటూ రేలకొట్టారు. మరి ఈ రోజు డ్రగ్ బ్లడ్ లో దొరికినటువంటి గౌరవ ఎంపీ గారిని ఏ రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తారు, ఏ రోడ్డు మీద ఏ పోలీసు వాళ్ళతో కొట్టిస్తారు? అంటే ఏటపోతు పీక తలకాయ నరికేసిన వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో, అందున గౌరవ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్‌ని ఏలూరు నగర శివారులో నడిపిస్తారా? అంటే ఒంట్లో డ్రగ్ ఉంది కాబట్టి. ఎలా వచ్చింది ఆ డ్రగ్గు? ఎవరు ఇన్‌పుట్ చేసినారు? ఎవరు ఇంజెక్ట్ చేసినారు? సో, శత్రువులు ఎప్పుడు కాలకేయుల్లా ఉండరు సార్. కట్టప్పల రూపంలోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మామగారు వారి అనుభవంతో ఆలోచిస్తారు. ఈ మధ్యలో మనం గమనిస్తే యనమల రామకృష్ణులు గారు ఎప్పుడు తెర మీదకి రాలేదు. యనమల రామకృష్ణ యాదవ్ గారు ఎప్పుడు తెర మీదకి రాలే. ఉమ్, ఎక్కడ సలహా సూచనలు ఇవ్వలే. ఆయన కూడా ఒక పాలిట్ బ్యూరో సభ్యుల్లాంటి వ్యక్తి. ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి. మంచి అనర్గళమైన ఆర్థిక శాస్త్ర నిపుణులు. ఆయన ఎందుకో దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నారు. వారి కూతురు గారు కూడా ఎక్కడో ఏదో ఒక ఎమ్మెల్యే కేటగిరీ. ఇప్పుడు ఇతను యనమల రామకృష్ణ గారి అల్లుడు, లేకపోతే మాజీ టీటీడీ చైర్మన్ గారి కొడుకు. ఆయనేమో మైదుకూరు ఎమ్మెల్యే. ఇతనేమో ఎంపీ. బాబు గారికి అసలు ఇష్టం ఉండదు ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వడం. మరి ఎలా కాదని చెప్పాలి? ఇలా కాదని చెప్పాలి. ఇలా కాదని చెప్పాలి. పుట్టా మహేష్ యాదవ్ గారు ఆలోచించుకోవాలి. మొయినాబాద్‌కి వెళ్లే ముందు ఎవరెవరికి చెప్పినారు? ఎవరెవరికి తెలిసింది? హుక్కా ఉంది. కొకైన్ ఉంది. ఈ కొకైన్ గాని, హెరాయిన్ గాని ఇవన్నీ కూడా అందరికి దొరికేవి కాదు. పెద్ద పెద్ద డ్రగ్ స్మగ్లర్స్‌కి దొరికేవి. ఆ డ్రగ్ స్మగ్లర్స్ నా స్నేహితులు. వారు నన్ను భోజనానికి పిలిచినారు. నేను వెళ్ళినాను. మొయినాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో ఇలా జరిగింది అంటే, మొన్న ఈ మధ్య మంగ్లీ కూడా దొరికింది చూసారా? yes. మంగ్లీ కూడా ఆవిడ పుట్టినరోజు వేడుకల్లో హుక్కా, కొకైన్, హెరాయిన్ లాగా ఎక్కడెక్కడో డ్రగ్స్‌లేవో దొరికేసినాయి అన్నట్టుగా అప్పుడు కూడా బాగా వార్తా కథనాలొచ్చినాయి. సో, ఏదో పార్టీకి ఆవిడ ఇక బెండ్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి. ఈ వార్తా కథనాల్లో దయచేసి నన్ను ఎస్కేప్ చేసేయండి. జీవితాంతం మీ పార్టీకి ప్రచారం చేసుకుంటా, పార్టీకి పాటలు పాడితే ఏవో కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఒక మనిషిని ఊరికే పట్టుకోరు. ఉమ్, పట్టుకున్నాక చర్చలు జరుగుతాయి. ఇప్పుడు లీగల్ యాస్పెక్ట్‌లో మనం ఏం చెప్పుకోవచ్చంటే, అక్కడ ఈగల్ టీమ్ మీద పెనుదాడి చేసినటువంటి వ్యక్తులు వాడినటువంటి రివాల్వరు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్ సంకలో పెట్టుకొని మొయినాబాద్ ఔట్‌స్కర్ట్స్‌కి ఎందుకొచ్చినారు? గెస్ట్ హౌస్‌కి ఎందుకొచ్చినారు? ఇప్పుడు మామూలుగా అయితే సార్ డ్రగ్ ఇతని బ్లడ్‌లో కూడా ఉంది కాబట్టి ఈ పాటికి ఎప్పుడో ఇతను అరెస్ట్ అయిపోయి ఉండేవాడు. ఇతను ఎందుకు అరెస్ట్ అవ్వలా? తెలీదు. చర్చలు జరుగుతున్నట్టున్నాయిలెండి. రెండోసారి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ అడగనన్నాడనుకోండి ఇంక అరెస్ట్ ఉండదు. బాబు గారు ఆ ఓకే. కేసుని అలా పెండింగ్ పెడతారు. కానీ బాబు గారు ఆ కేసుని పూర్తి చేయరు. బాబు గారు ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ కూడా చేయరు. ఇప్పుడు హోంశాఖ గారు ఏం మాట్లాడతారో, వీళ్ళని అసలు అరెస్ట్ చేస్తారా? అవన్నీ చూడాల. నెక్స్ట్ ఇమ్మీడియేట్ గా జరిగే యాక్షన్ ఏమి ఉండదండి ఇక్కడ. వితిన్ సెకండ్స్ అని అసెంబ్లీలో చెప్పే డైలాగ్‌లే గాని ఏదైతే రిహార్సల్స్ గాని ఒరిజినల్‌లో అవన్నీ జరగవండి. సో, ఎనీవే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ రివాల్వర్ వాడి దాడి చేయబోయారు ఈగల్ టీమ్ మీద. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద దాడి చేయడం, పోలీస్ అధికారి మీద దాడి చేయడం అనేది ఒకటైతే, అతని విధులను ఆటంకపరచడం అనేది ఒకటైతే, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్‌లో ఒకవేళ రివాల్వర్ పేరితే ఒక అధికారి ప్రాణాలే కోల్పోయి ఉండేవాడు. గాల్లో రివాల్వర్‌లో ఎందుకు కాల్చినారు? ఎందుకు ఒక మనిషి మీద దాడి చేయబోయే ప్రయత్నం చేసినారు? అక్కడ 6గురు ఉన్నారనుకోండి. 6గురిని అరెస్ట్ చేసేస్తారు. 7గురు ఉన్నారనుకోండి. 7గురిని అరెస్ట్ చేస్తారు. 28 మంది ఉన్నారనుకోండి. 28 మందిని అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ నలుగురు, ఐదుగురినే కస్టడీలోకి తీసుకున్నట్టుగా విన్నాను. మరి అవును. మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? జడ్జి గారు చాలా కోపంగా డ్రగ్ తీసుకోవడం, అక్కడ కొకైన్ దొరకడం ఇవన్నీ తప్పులే. వీటికి మించి ఈగల్ టీమ్ వచ్చి "ఏయ్! ఎక్కడి నుంచి వచ్చారు? తీయండి. మొత్తం అంతా చెకింగ్‌కొస్తే ఎవడురా నువ్వు? ఎవడు నువ్వు? ఆ! గవర్నమెంట్‌లో ఉన్నాం" అంటూ రివాల్వర్ వాడినారా? గవర్నమెంట్‌లో మీరుండొచ్చు. ఎప్పుడు నిత్యం ఉండేది సుప్రీం కోర్టు, హై కోర్టు ఇవన్నీ. వాళ్ళెందుకు వదిలేస్తారు? సో, ఖచ్చితంగా జడ్జి గారికి ఇంకా కోపం వచ్చిందేంటంటే, తప్పుని తప్పు అంటే మీరు రివాల్వర్ తీసుకొని కాల్చేసే ప్రయత్నం చేస్తారా? ఆ అధికారికి కుటుంబాలుండవా? ఆ అధికారి బాధ్యతాయుతంగా ప్రాణాలకు తెగించి అక్కడికొస్తే మీరు రివాల్వర్‌లు యూజ్ చేస్తారా? ఆ రివాల్వర్ క్యాన్సెల్ అయిపోతది. ఆ రివాల్వర్‌కి పర్మిషన్‌కి సంతకాలు పెట్టినటువంటి వ్యక్తుల మీద కూడా నిఘా పెట్టేస్తారు. ఆ వ్యక్తులు ఢిల్లీ స్థాయి అధికారులు. ఢిల్లీ స్థాయిలో పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు. వాళ్ళ పేర్లు కూడా రేపు ఎల్లుండి తెరల మీదకొచ్చేస్తాయి. వాళ్ళకి రివాల్వర్ కావాలనంగానే డబ్బులు కట్టి ఇచ్చేయరు. డబ్బులు కట్టేస్తే వచ్చేది రివాల్వర్. అట్లయితే అందరూ కొనేసుకుంటారు. మరి ఎవరెవరో సంతకాలు పెట్టాలా? ఎవరెవరో ఇతను దానికి అర్హుడు, ఎలిజిబిలిటీ ఉంది, తగుదితర మంచి వ్యక్తి ఇంకోటి ఇంకోటి చెప్పాలా?
అలా చెప్పినోళ్ళు ఎవరు? ఇప్పుడు ఇతని దగ్గర కొకాయిన్, హెరాయిన్ దొరికింది. ఇతని ఒంట్లో డ్రగ్ ఉందని తెలుసుకున్నాక, ఇతనికి రివాల్వర్ స్పాన్సర్ చేసిన వ్యక్తులు, అంటే ఇతనికి సంబంధించిన సంతకాలు పెట్టిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా శిక్షార్హులేనండి. సో అంటే చాలా యాక్చువల్ పెద్ద గా కేసు. రివాల్వర్ ఇంది కాదు కదా మేడం, ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ తమ్ముడు రివాల్వర్ అది. అది తీసుకుని నమిత్ మిశ్రా అనే ఇంకొక వ్యక్తి షూట్అవుట్ చేశాడు అనేది వస్తున్న వార్తలు. అంటే ఈయన మహేష్ చేశాడు అనేది కాదు కదా. సార్ మహేష్ చెయ్యక్కర్లేదు సార్. మర్డర్ చేసిన దగ్గర చుట్టూ ఉన్న 5, 6 కూడా ఒక్కటే అఫెన్స్, ఒకటే శిక్ష పడతది సార్. సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు. సీన్ రీఇన్వెస్టిగేషన్ అంటారు. సీన్ సీక్ అంటే కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ శిక్షార్హులే సార్. ఎందుకంటే అతను కాల్చడు. తొందరగా రివాల్వర్ తీరా కాల్చు, కాల్చు, కాల్చు అంటూ వీళ్ళు రెచ్చగొడితేనే అతను కాల్చినాడు అనేది అక్కడ లిఖితపూర్వకం అవుతది. చేతిలో రివాల్వర్ ఉండగానే కాల్చే దమ్ము రాదు. 10 మంది ఓకే. ప్రోత్సహించాలి. "అరే! నువ్వు కొట్టురా సిక్సర్ కొట్టు, 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 కొట్టాలి, కొట్టాలి" అని తప్పట్లు కొడితేనే వాళ్ళు కొడుతుంటారు తెలుసా మీకు? ఓకే. అందుకనే అక్కడ చూడండి మనమందరూ తప్పట్లు కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం. అదే మాదిరిగా చుట్టుపక్కల "అరే! అరే! కాల్చేరా, కాల్చేరా. అరే! ఇద్దరే ఉన్నారా కాల్చేరా, కాల్చేరా. 7 బుల్లెట్లున్నాయి, 6 బుల్లెట్లున్నాయి కాల్చేరా, కాల్చేరా." అంటే కాల్చేస్తే పడిపోతారు. ఆ శవాలను తీసుకొచ్చి ఎక్కడో పూడ్చిపెట్టేస్తారు. ఈ విషయాలు బయటికి రావనా? సో, ఖచ్చితంగా సార్ దీంట్లో డ్రగ్ బ్లడ్‌లో దొరికితేనే అరెస్టు. ఇంకా రివాల్వర్ షూట్ చేసిన దాంట్లో ఉన్న వాళ్ళల్లో ఏ ధైర్యంతో ఇతను రివాల్వర్‌తో షూట్ చేసినాడు? ఎంపీ ఉన్నాడనా? ఏమన్నుంటే డెడ్ బాడీని మాయం చేయగలుగుతాడనా? అతనున్నాడన్న ధైర్యంతోనే ఇతను రివాల్వర్ కాల్చి ఉంటాడు. మిలార్డ్ అంటూ ఆర్గ్యుమెంట్ అనర్గళంగా చెప్పగల నిష్ణాతులైనటువంటి న్యాయవాదులుంటారు సార్. రివాల్వర్ కాల్చి ఉండేవాడు కాదు. కానీ ఎంపీ ఉన్నాడు. చూసుకుంటాడులే మనోడే. ప్రభుత్వం మందే. ఇక్కడ మందే, అక్కడ మందే. అందుకని షూట్ చేసేస్తారా అధికారుల మీద? సో, ఎనీవే దీని మీద చాలా పూర్తిగా ఎంక్వైరీ జేసుకోవాలండి. వాళ్ళు కూడా ఆలోచిస్తుందేంటంటే, ఎవరు ఈ విషయాన్ని బయటికి తీసుకెళ్ళింది? ఎలా దొరికాము? ఎలా ఇబ్బంది పెడుతున్నారు? దీనికి కారణాలు కాలకేయులా, కట్టప్పులా ఇవన్నీ కాదండి. అసలు పూర్తి ఎంక్వైరీ తెలుస్తా ఉంటది. సో, ఎనీవే ఇక జీవితంలో ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని కాలేడు ఆ వ్యక్తి. పాపం అతని ఓకే. లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. కానీ ఎవరి వల్ల అనేది అతను తెలుసుకుంటే, దీని వెనకాల ఉన్నవారు ఎవరనేది తెలుస్తది. యెస్. ఓకే మేడం. థాంక్ యూ.